మాతృభాషా దినోత్సవం సందర్భంగా శ్రీ ఎర్రాప్రగడ రామకృష్ణ గారి ప్రత్యేక వ్యాసం తెలుగు తల్లి కడుపు కోత. వినిపిస్తున్నవారు పప్పు భోగారావు. తెలుగు భాషాభిమానుల అందరికీ మీ అమ్మ శుభాశీస్సులు. ఈరోజు మాతృభాషా దినోత్సవం అంటూ నా పేరుతో సంబరాలు జరుపుకుంటున్నారు. సంతోషం. తెలుగు భాష ఇంత గొప్పది అంత గొప్పది అంటూ ఉపన్యాసాలు ఇస్తున్నారు. ఇంకా సంతోషం. మాతృభాషను ఉద్ధరిస్తామని భీష్మ ప్రతిజ్ఞను చేస్తున్నారు. మరీ సంతోషం. ఈ ఆర్భాటాలు అట్టహాసాల మధ్య నా మూలుగులు మీ చెవిన పడటం లేదు. కన్నతల్లి కడుపు కోతను మీరు గమనించడం లేదు. నా కన్నీటిని గుర్తించడం లేదు. కాబట్టి అమ్మ పెట్టే 4 పెట్టాలని నేను గట్టిగా నిర్ణయించుకున్నాను. నాన్నా, మీలో చాలామంది మాట్లాడుతున్న భాష, పలుకుతున్న పదాలు, చెబుతున్న భాష్యాలు, చేస్తున్న వ్యాఖ్యానాలు ఎంత అసభ్యంగా, అశ్లీలంగా, రోతగా ఉంటున్నాయో గమనిస్తున్నారా? వ్యంగ్యం, అపహాస్యం, హేళన, ఆ హద్దులు దాటి అవి ఏనాడో జుగుప్స స్థాయికి చేరిపోయాయి. మీకు తెలుస్తోందా? అనుకోకుండా కాదు, నిరంతర సాధన వల్ల మీ నోట బండబూతులు ధారాళంగా ప్రవహిస్తున్నాయి. రచ్చబండల్లో, సభా వేదికలపై, సామాజిక మాధ్యమాల్లో, చర్చా వేదికల్లో, ఒకటేమిటి, ఆఖరికి గౌరవ ప్రజాప్రతినిధులు కొలువు తీరే ఉన్నత చట్టసభల్లో సైతం భాషా కాలుష్యం బరితెగించింది. ఏం మాటలేవి? సభ్య సమాజాల మాట తీరు ఇలాగైనా ఉండేది. మీరు నన్ను ఉద్ధరించవద్దు, కానీ ఉరేయకుండా ఉంటే చాలని స్పష్టం చేయడానికే వచ్చాను. దీనికి మీరు ఏమంటారో నాకు బాగా తెలుసు. అవతలవాడు అలా మాట్లాడుతుంటే మేము అదే భాషలో జవాబు ఇవ్వాలి అంటారు. నేను ఒక్కటే అడుగుతున్నాను, కుక్క చెప్పు తింటుందని మీరు కుక్కలకు చెప్పులు వేస్తున్నారా? అన్నం పెడుతున్నారా? వారి దారిలోనే పోతే మీరు వారే పోతున్నారు. నోటిలోకి పోయేదాని వల్ల కాదు, నోటి నుంచి వచ్చేదాని వల్ల మనిషి అపవిత్రుడవుతాడు అని యేసు ప్రభువు హెచ్చరించిన సంగతి మీలో ఎవరికైనా గుర్తుందా? మనిషి నోటి నుంచి వచ్చేది మాట. మాట తీరును బట్టే మనిషికి గౌరవం లభిస్తుంది. అది గమనించమంటున్నాను. అసభ్యమైన మాట జారితే 3 సార్లు నోరు కడుక్కొమ్మని బౌద్ధం సూచించిన విషయాన్ని గుర్తు చేస్తున్నాను. 6వ ఆత్మలక్షణం మంగళమని, మాట మంగళకరంగా ఉండాలని ఋగ్వేదం బోధించిన వైనాన్ని మీ దృష్టికి తెస్తున్నాను. నాకు సంతోషం ఎప్పుడు కలుగుతుందో చెప్పనా బిడ్డా? మీరంతా నోటిని శుద్ధి చేసుకున్నప్పుడు, మీ బుద్ధి మారినప్పుడు, పద్ధతిని మార్చుకున్నప్పుడు. మీ భాష ఒక్కటే కాదు, మీ భావం సైతం చెడిపోయింది. తెలిసే ఆరోపణల నుంచి తిట్లకు దిగజారిపోయారు. అలాంటి మీరు మాతృభాషా దినోత్సవాల పేరిట చేసేవి పండుగలు ఎలా అవుతాయి నాన్న? దేశ భాషలందు తెలుగు లెస్స అని కృష్ణదేవరాయలు మురిసిపోయాడు, తెలుసు కదా? సుందర తెలుగు అని తమిళ కవి సుబ్రహ్మణ్య భారతి గుండెలకు హత్తుకున్నాడు, గుర్తుందా? ఎవరైనా తెలుగు భాషలో సంభాషిస్తుంటే నాకు సుమధుర సంగీతం విన్నట్టు ఉంటుంది అని గర్వించారు విశ్వనాథ. మీరు విన్నారా? మీ అశ్లీల భాషా పాండిత్యాన్ని, బూతు పదాలను వినియోగించడంలో మీ సామర్థ్యాన్ని, గుక్క తిప్పుకోకుండా తిట్ల దండకాలను వల్లించగల మీ చాతుర్యాన్ని గాని వారు గమనిస్తే తెలుగు భాష గొప్పది అని ఉండేవారా? తెలుగు భాషను పొగిడే సాహసం చేసి ఉండేవారా? చెప్పండి నా దారి తప్పిన బిడ్డల్లారా. నిత్యం బండబూతులను వింటూ కూడా ఖండించడానికి వెనకాడుతున్న విజ్ఞుల సమూహాలను, మేధావి వర్గాలను సైతం అమ్మగా నేను అర్థిస్తున్నాను. మీ మౌనం దేశానికి అరిష్టం, మీ నిర్లిప్త దోషమని, ద్రోహమని తెలియచేస్తున్నాను. ఇంతటి అశ్లీలతను, అసభ్యతను ఉపేక్షిస్తూ పోతే క్రమంగా మీరు దీనిలో భాగం అయిపోతారని హెచ్చరిస్తున్నాను. ఇప్పటికే మీ నట్టింట ఆ బూతులు ప్రతిధ్వనిస్తున్నాయి. మీ పిల్లలకు అవి అలవాటైపోయి రైట్ అయిపోతాయి. బంగారు లేడి రూపంలో సంచరిస్తున్నది లేడి కాదని, రాక్షసుడని మునులు పసిగట్టారు. మనకెందుకులే అని ఊరుకున్నారు. వారి ఉపేక్ష సీతమ్మకు చేటు చేసింది. ఇప్పుడు మీ నిర్లిప్తత, మీ నిరాసక్తత మీ అమ్మకు హాని చేస్తున్నాయి. దక్షత ఉండి ఉపేక్ష వహిస్తే అది మీకే చేటు అన్న తిక్కన మాట గుర్తు చేసుకోండి. మౌనం వీడండి. మీ కన్న తల్లిగా అర్థిస్తున్నాను. ఇలాంటి పచ్చి బూతు భాషను అనవద్దు, వినవద్దు, అంగీకరించవద్దు. మాతృభాషా దినోత్సవం సందర్భంగా నేను ఆశిస్తున్నది మీ ప్రశంసలు, ప్రవచనాలు, పద్యరత్నాలు కావు. భాషను శుద్ధి చేయండి. అసభ్య పదాలకు అడ్డుకట్ట వేయండి. సత్యాన్ని గుర్తించండి. నా ఆవేదనను గమనించండి. నా కడుపు కోతను నివారించండి. నా ప్రియమైన పిల్లల్లారా,
మీ అమ్మ కన్నీటిని తుడిచేందుకు మీ వంతు ప్రయత్నించండి. చేస్తారు కదూ? ఇట్లు మీ తెలుగు భాషామ తల్లి. సర్వే జనాః సుఖినో భవంతు.